తెలంగాణలో మగ్గు గనులు మనకు తెలుసు, సిరుగుల గనులు అవి ఏకైక అంటే 50,000 మందికి పైగా ఉద్యోగులు దాంట్లో పనిచేయడము. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేక ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కేటీఆర్ కూడా మలేషియా నుంచి 1600 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపించడం ఎట్లా? 1600 అనుకుంటా, 16,000 కోట్లు అనుకుంటా. ఇప్పుడు అర్థం కాలే నాకు అనుకుంటేనే అన్ని కుట్రలు చేస్తున్న వ్యక్తి అలా సీఎం ఉన్నాడు. సింగరేణిని ప్రైవేటైజ్ చేయడానికి అదాని లాంటి వాళ్ళతో మాట్లాడుకొని వచ్చిండు ఆయన. ఏదైనా జరగవచ్చు, అది కాపాడుకోవాల్సిన బాధ్యత సింగరేణి కార్మికుల మీద ఉంటుంది. ఓవరాల్గా మా కాళేశ్వరం దేవాదుల మోటార్లను సరైన సమయంలో వాటిని ఆన్ చేయట్లేదు, అవి పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పి హరీష్ రావు ఆందోళన చెందుతున్నారు. వాస్తవం అది హరీష్ రావు మైండ్లోకి వెళ్ళి వచ్చింది కాదు, అది ఇంజనీర్ చెప్పారు. చాలా రోజుల నుంచి పెంటారెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. అవి ఆపరేట్ చేయకపోతే ఇప్పుడు శ్రీశైలం సొరంగంలో టన్నెల్ బోర్ మిషన్ లాంటి పాడైనప్పుడు ఒక బేరింగ్ కాస్టే కొన్ని 100 కోట్లు. అట్లాంటి నష్టాలు జరుగుతాయి. చాలా బేరింగ్స్ ఉంటాయి అందులో. ఇది ఎక్కడ ప్రపంచంలో వాడని మిషన్లు ఇవి, మోటార్లు 139 మెగావాట్స్ వాడారు. కాబట్టి ఆ నష్టం అంతా కావాలని మళ్ళీ రేపు కేసీఆర్ మీద ఎలక్షన్ల ముందు చూడు పంపులు ఆన్ చేస్తే ఆన్ అయితే లేవు అని చెప్పి ఆయన మీద తోయడానికి అవి పాడు చేస్తున్నారు. సో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. కవిత ఒక పార్టీ, మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్తోనే ఆమె, తర్వాత ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీలు, వీటన్నిటి ప్రభావం రానున్న రాజకీయాల్లో ఏమైనా ఉంటుందంటారు? అంటే జనసేన బీజేపీ కలిస్తే కొంత పోటీ ఇవ్వగలుగుతుంది థర్డ్ ఫోర్స్గా, అంతేగాని మిగతా వాటికి ఎక్కడ స్కోప్. ఆల్రెడీ బీజేపీ 3వ ప్లేస్లో ఉంది. అదే ప్లేస్లో జనసేన కలవడం వల్ల వాళ్ళకి ఇంకొక 1-2%, 3% ఓట్స్ యాడ్ అవుతాయి. ఈ మూడింటి మధ్యనే ఎలక్షన్. టీడీపీ యాడ్ అవ్వదా తెలంగాణలో? టీడీపీ వాళ్ళు ఇంకా రేవంత్ రెడ్డి కదా, టీడీపీ ఇంకెవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. ఇప్పుడున్నది కాంగ్రెస్ కాదు, ఇది రేవంత్ కూడా వాళ్ళతో కలిసి టీడీపీ కాంగ్రెస్. ఇది దీని పేరు టీడీపీ కాంగ్రెస్. ఓకే, ఇది ఆంధ్ర సర్కార్, తెలంగాణ సర్కార్ కాదు. ఇంకా రేవంత్ రెడ్డిని విడిగా చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ని నిలబెట్టుకోలేదు కదా చంద్రబాబు నాయుడు. ఇంకేం పెడతాడు ఆయన తన పెద్ద జీతగాడు ఇక్కడ ఉన్నప్పుడు జీతగాని మీద ఆధారపడతాడు, కానీ సొంతంగా మళ్ళీ పోటీ చేస్తాడా? ఈ చీమునెత్తురు లేని బ్యాచ్ పోయేదాకా ఈ తెలంగాణ ఆంధ్ర బాగుపడదు. ఈ సందర్భాన్ని నేను మీకు ఒకటి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రయోజనాలకు హాని చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు హాని చేస్తున్నాడు. ఎట్లా అంటే ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ ఛానల్కి ఆంధ్రలో కూడా చూసే వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నెవేలి అనే ఒక రిజర్వాయర్ని తుంగభద్ర అప్స్ట్రీమ్లో కడుతున్నారు కొప్పల్ డిస్ట్రిక్ట్లో. దాని ఉద్దేశం ఏంటంటే 45 TMC కోసం అది కడుతున్నారు. ఇప్పటికే తుంగభద్రలో వాళ్ళకు లాస్ట్ చుక్క వరకు వాడుకున్నారు. ఇప్పుడు బహానా ఏంది అంటే, కారణం ఏంది అంటే, తుంగభద్రలో ఇసుక మెట్లు వేసింది కాబట్టి 45 TMCలు స్టోరేజ్ తగ్గింది కాబట్టి మేము మళ్ళీ పైన కట్టుకుంటున్నాం 45 TMCలు అంటున్నారు. వాళ్ళే కమిటీలు వేశారు. ఈ 45 TMCల స్టోరేజ్ తగ్గడానికి ఇసుక ఏదైతే వచ్చిందో దాన్ని తీయడానికి కూడా 10,000 కోట్ల కంటే ఎక్కువేం కాదు, మ్యాక్సిమం అయితే 15,000 కోట్లు అవుతుంది. మళ్ళీ కొత్తది కడితే 15,000 కోట్లతో మొదలు పెడితే అది 50,000 కోట్లకు పోతుంది. ఏది మంచి పని? సిల్ట్ తీయడం మంచి పనా, లేకుంటే సిల్ట్ తీయడం వల్ల దాన్ని కర్ణాటక మొత్తం పొలాలలో వేసుకున్నట్టయితే 2-3 సంవత్సరాలు ఫర్టిలైజర్ కొనాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి పంట మంచిగా పండుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సిల్ట్ తీయడానికి. అది ఇంపాసిబుల్ ఏం కాదు, అది మంచి సారవంతమైన. అయితే ఏం కుట్ర ఉన్నది దాని వెనకాలంటే డీకే శివకుమార్ కుట్ర. ఆ 45 TMCలో కొత్త రిజర్వాయర్ కడతారు, తర్వాత మళ్ళీ సిల్ట్ తీయడం మొదలు పెడతారు. అంటే ఇంకో 45 TMCలు మనం నష్టపోతాం. కింద ఉన్నది ఎవరు? తెలంగాణ, ఆంధ్ర. దాన్ని అపోజ్ చేయాలి కదా చంద్రబాబు నాయుడు, ఎందుకు చేయలేదు? పైన పర్మిషన్ ఇచ్చింది బీజేపీ గవర్నమెంటే కదా, తన కంట్రోల్లో ఉంది కదా, ఎందుకు ఆపలేదు? అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మరి ఒత్తిడో లేకుంటే డీకే శివకుమార్కు చంద్రబాబు నాయుడుకున్న అండర్స్టాండింగో, ఎందుకంటే ఈ మనిషిని నమ్మడానికి లేదు. 6 నెలల ముందు ఇక్కడ కాంగ్రెస్ కోసం ఒక్క క్యాండిడేట్ పెట్టలేదు, సూసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ అక్కడ పోయి బీజేపీతో పొత్తు కలిసి కాంగ్రెస్ను గెలవనీయలేదు. అంటే 2 కళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది ఆయన రక్తంలో ఉన్నది, ఆయన జాతిలో ఉన్నది. కాబట్టి ఆయన అక్కడ ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా డబ్బు మూట్ల కోసమో లేకుంటే ఇంకా దేనికోసమో ఆ నెవేలీలా తుంగభద్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. రాయలసీమకు తుంగభద్రే దిక్కు వేరే లేదు. కాబట్టి ఆంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఇంత తెలివైనోడు కదా, అప్పుడు అల్మట్టి కట్టడాన్ని వ్యతిరేకించాలి ఆయనే.
పీజేఆర్ నాయకత్వాన కాంగ్రెస్ టీం అంతా పోయి 26 మంది ఎమ్మెల్యేలు కోదన్ రెడ్డి వీళ్ళంతా పోయి ఆల్మట్టి డ్యామ్ చూసొచ్చి వ్యతిరేకించి అసెంబ్లీలో ఆ గాయ చేశారు. ఈయనేం చేశాడు, ఆంధ్ర కాంట్రాక్టర్ల డబ్బులకు ఆశపడి ఆల్మట్టి డ్యామ్ దగ్గర పనులు ఇప్పించాడు ఈయన. అప్పుడు ఆంధ్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టాడు, దాన్ని అపోజ్ చేయలేదు. దాన్ని ఇప్పుడు 524 మీటర్లకు పెంచుతూ ఉంటే 70 కోట్ల రూపాయలు డీకే శివకుమారు సిద్ధరామయ్య కలిసి రిలీజ్ చేసి బాగల్కోట్ అనే ఒక సిటీనే అలా ముంచుతూ ఉంటే ఒక్కనాడు కూడా అపోజ్ చేయలేదు. ఆడ కర్ణాటక ప్రజలు అపోజ్ చేస్తున్నారు, ఆడ పక్కన ఉన్న సాంగ్లీ డిస్టిక్లో మహారాష్ట్ర ప్రజలు అపోజ్ చేస్తున్నారు. కానీ చీమునెత్తురు లేని ఇద్దరు నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం, 524 మీటర్లకు పెంచితే ఆంధ్ర ప్రయోజనాలకు నష్టం. కాబట్టి ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్ముకున్నందుకు సున్నం పెడుతున్నారు, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు సున్నం పెడుతున్నారు.